కుటుంబానికి ఘన చరిత్ర ఉంది. రాచకొండ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి కుటుంబానికి ఘన చరిత్ర ఉంది. ఆ కుటుంబము రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర కూడా పోషించింది. వాళ్ళ తండ్రి గారు గొట్టె భూపతి గారు, నేను ఇతనితో మాట్లాడిన సందర్భంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు. నాకు నిజంగా హ్యాపీనెస్ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నేటి తరానికి ఇలాంటి దళిత నాయకులు, ఇంత గొప్ప నాయకులు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను ఇంకా ఉన్నారా అనేటువంటి ఆశ్చర్యం కలిగించింది. భూపతి సార్ గారు మాజీ మంత్రివర్యులు, మాజీ ఫార్మర్ మినిస్టర్ గారు, మాజీ ఫార్మర్ ఎంపీ గారు, నిజంగా ఆయన కుమారులే రాచకొండ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుధీర్ బాబు ఐపీఎస్ గారు, అలానే వాళ్ళ ఇంకో కుమారుడు కూడా అడ్వకేట్ గారు. వీళ్ళతో మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు నిజంగా ఆదర్శ దంపతులు అంటే, ఆదర్శ కుటుంబం అంటే ఈ విధంగా ఉంటారని అనిపించింది. వాళ్ళ భార్య కూడా చనిపోయినటువంటి సందర్భంలో ఆదర్శంగా, చనిపోయే ముందు కూడా ఆదర్శంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అనేకమైనటువంటి విషయాలు కూడా జేబీఎం టీవీతో పంచుకున్నటువంటి సందర్భాలు కూడా రాసిన నేపథ్యం ఉంది. సిపి సుధీర్ బాబు కుటుంబం చరిత్ర కలిగినది. తల్లి గొట్టె శాంత మరణం కలిసివేసింది. తండ్రి గొట్టె భూపతి విశేషమైన చరిత్రకారులు. దళిత భోజన ఉద్యమాన్ని మొట్టమొదట మోసిన మహోన్నతమైన గొట్టె భూపతి గారు. గొట్టె భూపతి జీవిత చరిత్ర నేటి రాజకీయాలకు ఆదర్శం. నాటి మంత్రి, నాటి ఎంపీ, నేడు సాధారణమైనటువంటి రైతు, పేద బడుగు బలైన వర్గాల కోసం స్కూళ్లు స్థాపించిన గొట్టె భూపతి. సిబి సుధీర్ బాబు, అడ్వకేట్ సుజన్ బాబు తండ్రి శిక్షణలో రాటుదేలారు. క్రమశిక్షణతో ఉన్నత స్థానంలో ఉన్న కొడుకులను చూసి మురిసిపోయిన తల్లిదండ్రుల వల్ల పేదలకు సేవ చేస్తున్న కుమారులు. ఇక్కడ ఉన్నటువంటి మా అందరం పోయి కూడా కలిసినాం, మా టీం అంతా పోయి కూడా కలిసినాం. అనేక విషయాలు కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కరీంనగర్ జిల్లాకు చెందిన గొట్టె భూపతి, గొట్టె శాంత ఇరువురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రకారులు. జాబితా నిలిచి మొదటి వారసులుగా చెప్పుకోవాలి. 24/11/2024 తన తుది శ్వాస విడిచిన గొట్టె శాంత గురువారం 4వ తారీఖు 12వ నెల 2024 కరీంనగర్ కేఎస్ఎన్ఎల్ కన్వెన్షన్లో భర్త గొట్టె భూపతి కుమారులు గొట్టె సుధీర్ బాబు, గొట్టె సుజన్ బాబు పెద్ద కర్మ నిర్వహించగా ఈ కార్యక్రమానికి జేబీఎం సంస్థ చైర్మన్ హాజరై గొట్టె శాంత చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే సందర్భంలో గొట్టె భూపతితో కొంత సమయం మాట్లాడి తన అనుభవాలను, సేవలను, తన జీవిత చరిత్రను తెలుసుకున్నారు. తదనంతరం తన స్పందన తెలియజేస్తూ అవకాశం వస్తే ఆస్తులు సంపాదించుకునే రోజుల్లో ఉన్న ఆస్తులను పరంగా పెట్టి పేద బడుగు బలైన వర్గాల అభ్యున్నత ఆశయాల కోసం ఎనలేని సేవలు చేస్తూ అంబేద్కర్ రాజమార్గాన్ని పాటించి నిలిపించిన మహోన్నత వ్యక్తిలో గొట్టె భూపతి ఒకరని జేబీ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగల శివ గర్వంగా చెప్పారు. చేసిన సేవను కూడా 10 మందికి చెప్పుకోలేని గొప్ప వ్యక్తిత్వం గల గొట్టె భూపతితో కొన్ని విషయాలు పంచుకోవడం తన జీవితం ధన్యమైందన్నారు. ఇద్దరు కుమారులైన గొట్టె సుధీర్ బాబు సిపి ఐపీఎస్ రాచకొండ, గొట్టె సుజన్ కుమార్ న్యాయవాది ఉన్నతమైన స్థానంలో కొనసాగుతూ తల్లిదండ్రులు నేర్చుకొనిన క్రమశిక్షణ సేవాభావాలను నిత్య అలవాట్లుగా భావి సుమారుగా 40 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. బడుగు బలైన పేద వర్గాల కోసం స్కూళ్లు స్థాపించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మాజీ మంత్రి, మాజీ ఎంపీ భూపతి నోట వినడం మరవలేని సేవగా గుర్తించాలన్నారు. ఎంత ఎదిగినా అంత తగ్గింపు స్వభావం కాల కేవలం భూపత్తులోనే చూడవచ్చన్నారు. బహుజన జాతుల పట్ల నామాత్రం కాకుండా అంకిత భావంతో పట్టుదలతో క్రమశిక్షణ నిరుపేదలకు స్వతహాగా సేవ చేయగలడం అనేది కలగానే ఊహించలేని ఆశంగా చూడవచ్చన్నారు. యువత, రాజకీయ నాయకులు, అధికారులు, భోజన వర్గాలు అంబేద్కర్ వారసులు గొట్టె భూపతి జీవిత చరిత్రను, అనుభవ పాఠాలను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ ఆశయ సాధనను ఏ రీతిగా గొట్టె భూపతి కొనసాగించారో అదే తరహాలో మనం కూడా కొనసాగించే గొట్టె భూపతి క్రమశిక్షణ వారసులు పాలి భాగస్థులం కావాలని బహుజన వారసులుగా పిలుపునిచ్చారు. కష్టాన్ని నమ్ముకొని, శ్రమ కష్టాన్ని నమ్ముకొని నిలదొక్కుని నేడు వ్యవసాయం చేయుటకు కూడా వెనకడని గొప్ప చరిత్ర కలిగిన గొట్టె భూపతిని ఎన్ని బిరుదులతో సత్కరించినా గౌరవించినా తక్కువేనన్నారు. ఆశయం గొప్పదైతే సంకల్పం సాధ్యమవుతుండడం అనలో గొట్టె భూపతి తెలుగు రాష్ట్రాలకు నిదర్శనం అన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ముఖ చిత్రాన్ని రూపొందించాలని ఆనాది కాలంలోనే పోరాటం చేసిన గొప్ప యోధుడు గొట్టె భూపతి అని కొనియాడారు. వర్గాల మధ్య, జాతుల మధ్య రాగద్వేషాలు కలగకూడదని, కలిసి గట్టిగా అభివృద్ధి చెందుతని అంబేద్కర్ ఆశయాలను వారసులుగా నిలబెడతామని గొట్టె భూపతికి కలిగిన మాటలు తన గుండెలో భద్రంగా పదలపరుచుకుంటానని తెలుపుతూ తన జీవితంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తులను కలిశానని, గొట్టె భూపతి లాంటి మహోన్నత వ్యక్తి సామాన్యులుగా మాట్లాడడం మొట్టమొదటిసారి చూస్తున్నానన్నారు. తనతో కలిసి తన భావాలను తెలుసుకొని, తన సేవలను తెలుసుకొని, తన జీవిత చరిత్రను, అనుభవాలను పాటల రూపంలో అనువింపజేసుకుంటూ జేబీఎం సంస్థ ఆశయ జీవితంలో ముందుకు సాగుతున్న ప్రతిజ్ఞాపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేబీఎం టీవీ ప్రతినిధులు రవి, శ్రీనివాస్, సురేష్, అరుణ్, పరిశీలన తదితరులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఒకనొక రాజకీయ సందర్భంలో ఆయన గెలిచినటువంటి సందర్భాలు, ఆనాటి రాజకీయాల్లో ఈనాడున్న రాజకీయాలకు అనేకమైనటువంటి తేడా ఉంది.
ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈనాటి రాజకీయాలు ఇలా భూ కబ్జాలు, మాయలు, మోసాలు, హామీలు, దొంగ హామీలు, ఇలా భయంకరమైనటువంటి దారి దోపిడు, ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ఇలా యువతను పక్కదారి పట్టించి ఇలా గంజాయి బ్యాచ్గా తయారు చేసేటువంటి అనేక మంది ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇలా గొట్టె భూపతి గారే ఆదర్శం అన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ప్రధాన బలమైనటువంటి జై భీమ్ దినపత్రికలో ప్రధాన వార్త.